అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకుమార్ శివశక్తి. మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అది కొంచెం క్లమ్జీగా నాయిజీగా ఉంది. యాక్చువల్గా అది అప్లోడ్ చేయాలనుకోలేదు, డిఫాల్ట్గా అది అప్లోడ్ అయిపోయింది. అంతలోపలే 9 hours అయిపోయింది. దానివల్ల నేను దాన్ని డిలీట్ చేయట్లేదు. అండ్ ప్రక్షాళికి చెప్పినట్టు ఇది మా గురువుగారు మారుతి శర్మ గారికి దీనికి సంబంధించినటువంటి ఆడియో దీంతో పాటు దాంట్లో పాటు ఆ రోజు నేను చెప్పదలుచుకునే అనేక విషయాలు మిస్ అయ్యానమాట. అది కూడా కంటిన్యూ చేస్తాను. దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి దయచేసి ఈ వీడియో పూర్తిగా, అంటే ఇది 30 minutes ఉంటే 30 minutes అది కంప్లీట్గా చివరి దాకా చూస్తేనే మీకు నేను చెప్పేది అంతా మీకు అర్థమవుతుంది. ప్లస్ మీ దగ్గర ఎవరి దగ్గర క్రైస్తవులు ఎవరైనా సరే బైబిల్లో మీకు క్రాస్ రెఫరెన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ హిందువుల దగ్గర బైబిల్స్ ఉంటే క్రాస్ రెఫరెన్స్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర బైబిల్స్ ఉన్నా నేనున్న ప్రతి ఒక్క దానికి క్రాస్ రెఫరెన్స్ చేసుకుంటే మీకు అర్థమవుతుందని చెప్పుకుంటూ, అంటే ఆ రోజు ప్రక్షాళన 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న అయినటువంటి శివుడు వచ్చేసి ఈ విధంగా మోహిని అవతారం ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని కామంతో చూశాడని, వీరస్ఖలనం చెందిందని చెప్పారు. నేను దానికి కూడా సమాధానం చెప్పాను. హరిహరపుత్రుల వల్ల మాత్రమే నాకు మరణం కావాలని మహిషి అడిగింది కాబట్టి ఆ వరాన్ని తీర్చడానికే సాక్షాత్తు శివుడు అలా చేశాడని, అది వరాన్ని బట్టి మాత్రమే మా దానికి పూర్తిగా అది వరాలని బట్టి మాత్రమే అది నిర్ణయింపబడిందని, అది ఆమె కోరుకుంది, ఆ కోరుకున్నట్టు చేశాడని మీకు చెప్పాను. అండ్ తర్వాత వచ్చేసి క్షత్రియులు కానీ శూద్రులు కానీ వీరు మాంసం తిన్నట్లయితే, అంటే దాన్ని జీవహింస కింద చెప్పాడు. దానికి సంబంధించినటువంటి ఆడియో ఇప్పుడు మీకు నేను మారుతి శర్మ గారు మాట్లాడినటువంటి దాన్ని మీకు పెడుతున్నాను. ఇది మొత్తం టోటల్ 15 minutes. దాంతోపాటు నేను అనేక క్వశ్చన్స్ ఆయన అడగడం జరిగింది. దానికి చాలా వివరంగా అర్థవంతమైనటువంటి విషయాలు చెప్పారు. మీ అందరికీ అది యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అలాగే మొన్న నేను చెప్పిన దాంట్లో కొన్ని రెఫరెన్స్లు నేను ఇవ్వలేదు. ఆ రిఫరెన్స్లు కూడా చెప్పి దాని గురించి రెఫరెన్స్ మొత్తం పెడతాను. అండ్ ఇప్పుడు మీరు నేను మారుతి శర్మ గారు చెప్పినటువంటి విషయాలను వినాలని కోరుకుంటున్నాను. ఏం లేదు, ఇప్పుడు నన్ను ఒక అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే ఒక అబ్బాయి ప్రశ్న అడిగాడు ఏమనంటే, ఇప్పుడు హిందువుల్లో వచ్చేసి జీవహింస మహాపాపం అంటారు కదా. హిందువుల్లో వచ్చేసరికి జీవహింస మహాపాపం అంటారు కదా. మరి బ్రాహ్మణులను తీసేయండి, మరి క్షత్రియులు మరి వైశ్యులు వీళ్ళంతా జీవం నుంచి కలుస్తున్నారు కదా. వీళ్ళు గరుడ పురాణం ప్రకారం మిమ్మల్ని తీసుకెళ్లి అదేదో నరకంలో రంపం కోస్తారు కదా. మరి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. బాగానే ఉంది. ముందు అసలు బైబిల్లో జీవహింస చేయమని ఉందా లేదా అనిపిస్తుంది. ఉందండి. అంటే ప్రశ్నే సమాధానం ఇయ్యారు. అవునండి. ఇప్పుడు జీవహింస చేయవచ్చు అని చెప్పేసి ఇప్పుడు బలులు ఉన్నాయి కదా, అంటే చేయకూడదండి. వాళ్ళ దాని ప్రకారం చేయకూడదు. బైబిల్లో స్పష్టంగా ఉంది. బైబిల్లో ఏది మాంసాహారం తినమని ఉందా? తినమనే ఉంది. ఎందుకంటే బైబిల్లో పాత నిబంధనలో పొట్టేల్ని ఒక నిమిషం పూర్తికంటే బైబిల్ కొన్నిటికి ఇప్పుడు యుగ ధర్మాలలో కలియుగంలో జంతు బలులు నిషేధం. పూర్వం అశ్వమేధయాగం చేసేవారు. అశ్వమేధయాగం చేసినప్పుడు ఏం చేస్తారంటే అశ్వాన్ని గతంలో చెప్పారు, అది నరకాలు తిరిగి అధికించే శక్తి కూడా ఉండేది వాళ్ళ దగ్గర. అదే క్షత్రియ ధర్మ ప్రకారం ఏమంటే వాళ్ళు మాంసాహారం తినవచ్చు, దోషం లేదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, ఇప్పుడు మన మిలిటెంట్లు ఉన్నారు, మన సైనికులు ఉన్నారు, వాళ్ళు కేవలం శాకాహారం తినాలి అంటే అక్కడ ఉండలేరు, చేయలేరు. వాళ్ళకి ఆ క్షేత్రం రాదు. ఇప్పుడు మన జవాన్లు ఉన్నారు, వాళ్ళు మాంసాహారం తినాలి, వాళ్ళ ధర్మం. ఇప్పుడు అవన్నీ త్యజించి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం స్వీకరించకూడదు. అది మంచి పద్ధతి కాదు. అది ధర్మంలో చెప్పబడి లేదు. మాంసాహారం తినమని చెప్పబడి లేదు కలియుగంలో. అదనమాట.
ఉన్నటువంటి తత్వం రీత్యా వాళ్ళు దాన్ని ఆరాధించుకునేటువంటి స్థితి వారికి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకు దోషం లేదు. అలా అని చెప్పి బలులు పనికి రావండి వాళ్ళకు కూడా. బలులు ఏమిటి అంటే కూష్మాండం, గుమ్మడి పండే, అక్షతోదకం దద్యాతు ఇమం బలిందదాని కుష్మాండం బలిందదాని. కుష్మాండం గుమ్మడికాయ ముక్క, నిమ్మకాయ, అక్షతలు వీళ్ళు వదిలిపెట్టారు. అదే మరి అదనమాట. మనకేమిటంటే మాసములు అని చెప్పబడింది. ఇప్పుడు పూర్వ యుగాల్లో మాంసం తోని ఆహారం ఉండేది. ఆ యుగ ధర్మం వేరు. కలియుగంలో మాంసానికి బదులుగా మాసములను చేశారు. మాసం అంటే మినుములు. అందుకనే గారెలు. మాసము అంటే మినుములు, మినప పదార్థము చాలా ఆరోగ్యవంతమైనది, చాలా శక్తినిచ్చేటువంటిది. ఏమండి ఆ మాసాన్ని పట్టుకొని ఎవరో మాంసం చేశారు. ఇప్పుడు మాస చక్రాలు అంటారు. అంటే గారెలని నైవేద్యం పెట్టేటప్పుడు మాస చక్రాన్ని నైవేద్యం సమర్పయాని అంటారు. అంటే మాసములు అంటే మినుములతో తయారు చేసినటువంటిది, శనగపిండితో వేసినటువంటివే గారెలు. అవి తినాలి. అంటే ఆ మాసమును పట్టుకుని ఆ శవునికి మాంసం చేశారు అన్నమాట. వాస్తవానికి అయితే ఆ క్షత్రియ ధర్మంలో ఉంటూ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే శూద్ర కష్టపడి బాగా ఉండేటువంటి వాళ్ళకి అది దోషం లేదని చెప్పబడింది. మాంసాహారం యుక్తమైన ధర్మమే చెప్పబడింది. అలానే బ్రాహ్మలు వైదిక ధర్మంలో నివసించే బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, ఎవరైనా సరే వేద విధానంలో ఉంటున్న మార్గంలో వాళ్ళకు మాత్రం అది నిషేధం, పనికి రాదు. వేద మార్గంలో ఉంటే మాత్రం నిషేధము. మామూలుగా ఉంటే క్షత్రియులకి శూద్రులకి ఇబ్బంది లేదు. తినవచ్చు. ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మాండీయ మహాముని ఉన్నారు కదా, ఎవరండి? మాండీయ మహాముని. ఆయన వచ్చేసి మహాభారతంలో చిన్న తూనికి తోకకి దారం కట్టి ఏడిపించినందుకు కదా ఈయన మన యమధర్మరాజు ఆయన్ని ఒకరోజు శూలం మీద నిల్చోబెడతారు. ఇప్పుడు దాన్ని అది కూడా అది జీవహింస కిందకు వస్తుందా రాదా? హింసేనండి, అదొక రకమైన హింస. ఇప్పుడు చంపడం ఒక పాపం, హింసించుట ఒక పాపం, దాన్ని పూర్తిగా నాశనం చేయుట ఒక పాపం, కాసేపు ఏడిపించి వదిలేయట ఒక పాపం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాపం. ఇప్పుడు మీరు సెల్లో 30 రూపాయలు రీఛార్జ్ చేయించుకున్నారు, 30 రూపాయల దాకా వాడుకోవచ్చు. 300 వేయించుకున్నారు, 300 దాకా వేయించుకోవచ్చు. అన్లిమిటెడ్ వేయించుకున్నారు, 28 రోజులు 29 రోజులు వస్తుంది. 29 రోజులు అనర్గళంగా మాట్లాడుకునే ఉండవచ్చు. ఇది ఎలాగో ఇవి కూడా అంతే. దీనికి తగిన పాపం దీనికి అనుభవించి తీరవలసిందే. పాప పుణ్యములు రెండు కూడా అంతేనండి. పాపానికి పాప ఫలితం అనుభవించాల్సిందే. పుణ్యం చేశాం కదా పాపం పోదంటే అది ఎక్కడా చెప్పబడలేదు. పుణ్య ఫలితం పుణ్యమే, పాప ఫలితం పాపమే. పాపానికి పాపం అనుభవించి తీరవలసిందే. ఎవరైనా సరే, ఎట్లాంటి వారైనా సరే. పుణ్యం చేశాం కదా పాపం చేసిన దానికి పరిహారం అవుతుందంటే కుదరదండి. ఇక ముందు ప్రాయశ్చిత్తంతో, పశ్చాత్తాపంతో ఇక ముందు చేయను అని సంకల్పించుకుని అప్పటి నుంచన్నా పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఈ శాతం తక్కువ అవుతుంది, ఆ శాతం పుణ్య శాతం పెరుగుతుంది. మనం పుణ్య శాతాన్ని పెంచుకుంటూ రావాలి, తగ్గించుకుంటూ రాకూడదు. అదే స్పష్టంగా వేదాంత భిన్నంలో శంకరాచార్యులు వారు చెప్పారు. ఇప్పుడు మోక్షం అంటే అంటే నాకు ఒక అబ్బాయి తగిలినప్పుడు మోక్షం అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు నాకు తెలుసు అంటే పునరావృత్తి రహితమైనటువంటిది. ఇంకా జన్మలు ఎత్తడం అంటే మనం సహజంగా పుణ్యం క్షీణించిన తర్వాత, పాపం అయిపోయిన తర్వాత ఆ పుణ్యలోకానికి, ఆ పుణ్యం కూడా క్షీణించిన తర్వాత మళ్ళా తిరిగి మత్స్యలోకానికి
అంటే భూలోకానికి వచ్చి పడతాడు వాడి వాడి కర్మలను బట్టి. ఆ యమధర్మరాజు గారు ఇచ్చినటువంటి తీర్పును బట్టి వారు ఏ జన్మ ఎత్తాలో ఆ జన్మ ఎత్తుతారు. ఇలా జన్మలు ఎత్తడానికి 300 సంవత్సరాలు పడుతుంది. ఒక జీవి ఇవాళ పోయారు అంటే తిరిగి జన్మ ఎత్తడానికి 300 ఏళ్ళు పడుతుంది కనీసం. ఏమంటే ఎవరో ఒకరికి కొంతమంది మహానుభావులకు మాత్రం వెంటనే కలగవచ్చు, ఆ శాతం తక్కువ అండి. ఎక్కువగా శాస్త్రాధారం ప్రకారంగా 300 ఏళ్ళకి కానీ జన్మ ప్రాప్తించదు. ఈ 300 ఏళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలకి పాప ఫలితాలు, ఆ పుణ్యానికి పుణ్య ఫలితాలు అనుభవించి తీరవలసిందే. పాపకర్మములు చేసినటువంటి వారికి యాతనా శరీరం అని నరకంలో ప్రవేశపెడతారు. దాన్ని యాతనా శరీరం అంటారు. ఇది మనది కర్మ శరీరం అండి, భూలోకంలో ఉండేది. ఈ కర్మ శరీరం భోగాన్ని తట్టుకోలేదు, అలాగే యాతనని తట్టుకోలేదు. ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని ఒకళ్ళు కోస్తున్నారు, చేతిని కోస్తున్నారు. ఎప్పటిదాకా కొయ్యగా 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 తెచ్చేదాకా నెత్తి, తెచ్చిన తర్వాత నెత్తి లేదు. ఆ నరకలోకంలోకి వెళ్ళినప్పుడు ఆ యాతన అనేటువంటి శరీరంలోకి ప్రవేశపెడతారు. అప్పుడు బాగా కలకల్లాడే భూమిలో వేయిస్తూ ఉంటే వేగుతూ వాడు ఆ అరుపులు అరుస్తూ ఆ బాధ అనుభవించడమే కానీ వాడికి బాగుండదు. ఆ యాతను అనుభవించడమే, అది యాతనా శరీరం యొక్క స్థితి. శరీరాలతో పొడుస్తుంటారు, పొడిగించుకోవడమే, దానికి ఇంకా చావటం ఉండదు, ఆ బాధ అనుభవిస్తూ ఉండటమే. ఇది అయిపోయిన తర్వాత పుణ్యలోకానికి వెళ్తారు. భోగం స్వర్గలోకంలో భోగలోకం అంటారు. దాన్ని భోగ శరీరంలోకి ప్రవేశపెడతారు. ఉదాహరణ మీకు చెప్పారంటే, ఇప్పుడు ఏసీ వేసుకున్నారు మీరు ఇంట్లో, ఎంతసేపు వేసుకోగలరు? అయితే 5 గంటలు 6 గంటలు, అది కూడా దుప్పటి కప్పుకొని ఉంటారు. ఇంకా మాకు గట్టిగా వెళ్ళేది ఒక పూట ఉండగలుగుతారేమో. ఫుల్ ఏసీలో పెట్టదు అంటే భోగానికి కూడా ఈ శరీరం సహకరించదు. మరి స్వర్గాది లోకాల్లో భోగ శరీరంలోకి ప్రవేశపెడతారు యాత్రని. అక్కడ భోగం అనుభవించడమే కానీ ఇంకా దానికి లిమిట్ లేదండి. అనుభవించకపోవటం అన్నది ఉండదు. ఆ భోగం అనుభవించలేదు. స్వర్గంలోకి వెళ్ళి నేను యాగం చేస్తానంటే కుదరదు. అక్కడ సుఖం అనుభవించడమే. మళ్ళీ ఆ సుఖం అయిపోయిన తర్వాత, అంటే మన పుణ్యం కరిగిపోయిన తర్వాత తిరిగి మరలా జన్మ ఎత్తాలి. తిరిగి 300 ఏళ్ళు పడతాయి. ఏమండి పైగా ఏమండి ఇలా జన్మ ఎలా ఏర్పడతాయో గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అది పాప పుణ్యముల యొక్క ఫలితాలుగా ఏర్పడతాయి జన్మలు. అంటే మోక్ష స్థితి అంటే మళ్ళీ పుట్టడం అన్నది లేకుండా, చావటం అన్నది లేకుండా ఉండటమే మోక్షం. పరబ్రహ్మస్వరూపంలో ఐక్యం ఉండుగా, ఇంకా వాళ్ళకి జన్మ ఎత్తడం అనేది ఉండదు. అదే మోక్షం అంటే. అందుకు మించి మరొకటి కాదు. అంటే నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, నువ్వు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని దేవుడికి ఇచ్చేయడమే, అంటే దాంట్లో పాపం ఉండదు పుణ్యం ఉండదు, అదే మోక్షం అని చెప్పేసారు సింపుల్ గా, వాడికి అర్థం అవడం కోసం. అది కరెక్టా? అంటే ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే కదండి, కర్మని విసర్జించమని చెప్పలేదు. అదే కర్మ చేయమన్నాడు, కాబట్టి ఫలితం ఆశించొద్దన్నాడు. అందుకనే మనం కాయేన వాచా మనసేంద్రియర్వా విద్యాత్మనా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై శివనారాయణాయేతి సమర్పయామి. భగవంతుడికి అర్పిస్తున్నా. మనకి ఎవరైనా నమస్కారం చేశారనుకోండి, పరమేశ్వరార్పణమస్తు అని అర్థం. అలాగే మనం పుణ్యకర్మ ఏం చేసినా పరమేశ్వరార్పణమస్తు అనే పరబ్రహ్మార్పణమస్తు అంటే రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, ఇలా ఏదైనా అనొచ్చు. ఎవరి యొక్క ఇష్ట దైవాన్ని బట్టి వాళ్ళు అక్కడ కర్మ చెయ్యాలి, ఫలితం మాత్రం మనం ఆశించకూడదు. అదే ఇప్పుడు అప్పుడు ఆ అబ్బాయి నాకు డౌట్లు అయిపోయింది ఏంటంటే, ఇప్పుడు పుణ్యకార్యం కాబట్టి నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు నేను పాపకార్యం చేస్తున్నాను, అది కూడా అంటే నేను ఈశ్వరార్పణం అంటాను, నాకు ఎవరో చేసిన అలా కుదరదండి. అదే అది
మనం చేసినటువంటి పుణ్యాన్ని అర్పించాలి కానీ ఆ పాపం చేసి ఈశ్వరార్పణం అంటే అది ఇంకా మహాపాపంలోకి వెళ్తుందని చెప్తారు. పాపం చేసి ఈశ్వరార్పణం అంటే అది మహాపాపంలోకి వెళ్తాం. మిమ్మల్ని భవతి భిక్షాందేహి అన్నారు. భవాన్ భిక్షాందేహి, మగవాళ్ళనైతే భవాన్ భిక్షాందేహి అని ఎవరో ఆశ్రయించారు. మీరు 10 రూపాయల నోటు ఇవ్వబోతూ దాన్ని చింపి వాడి చేతిలో వేశారు. ఏమండి, అది వేసినందుకు అది పుణ్యమా, అది పాపమా? విశేషమైన పుణ్యమా, విశేషమైన పాపమా? చెప్పండి. చింపేసే వాడికి ఉపయోగం ఏంటంటే అది అన్నమాట. వాడికి ఉపయోగం లేకపోగా ఒక 10 రూపాయల నోటిని చించినటువంటి పాపము ప్లస్ పనికిరాని నోటిని వాడికి ఇచ్చినటువంటి మహాపాపము. వాడు దేహి అనగా నువ్వు వాడి ఎదురుగుండా చించి వాడికి వేస్తే ఎంత మహాపాపం! పాపానికి పాపం, పాపానికి పాపం అవుతుంది. అలాగే చెడు కర్మ చేసి ఈశ్వరార్పణం అంటే చెడు చేసిన ఫలితం ఒకటి, ఆ చెడు చేసినటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడికి ఇచ్చినట్లయితే ఆ చెడు ఫలితాన్ని నీకు ఇస్తాడు. అది ఇంకో మహాపాపం. 3 రకాల పాపాలు వాళ్ళకి చుట్టుకుంటున్నాయి. అది మహాపాపం. అంటే పుణ్యం ఇస్తే మాత్రం ఏముండదు. పుణ్యం ఇచ్చినందువల్ల ఆయన ఆనందపడతాడు. వీడు ఇంత పుణ్యం చేసుకుని కూడా వాడు అనుభవించకుండా నాకు వసగాడు కాబట్టి వాడి ఖాతాలో ఇంకా పుణ్యం జమ చేస్తాడు భగవంతుడు. వాడి ఖాతాలో ఇంకా జమ చేస్తాడు. అదనమాట రహస్యం, అక్కడ ఉన్నటువంటి రహస్యం అది. అందుకనే మనం ఏ పుణ్యకర్మ చేసినప్పటికీ కూడా ఈ కాయేని బాధ్య మన చేయించగలవా ఇది చెప్పి పరమేశ్వరార్పణ వస్తేనే చెప్పేస్తా అన్నమాట. పుణ్యకర్మ చేసి ఆ విధంగా చేయాలి. పాపకర్మ ఆ పుణ్యకర్మ చేయడం వల్ల పుణ్యానికి రెట్టింపు ఫలితం మనకు అందుతుంది, అనుమానం లేదు. అలాగే పాపానికి కూడా పాపం అందుతుంది. ఇది మహాపాపంలో వెళ్తుంది మీరు చెప్పింది. అయ్యా థ్యాంక్స్ అండి. మంచిదండి. విన్నారు కదండి, నేను మా గురుగారు మాట్లాడుకుంది. ఇప్పుడు కొన్ని పాత దాంట్లో కొంచెం నాయిజీగా అంటే కొన్ని విషయాలు చెప్పలేదు, కొంచెం కట్ చేశాను. యాక్చువల్గా అది వీడియో ఎడిట్ చేసి పెట్టాల్సింది, ఎడిట్ చేయకుండా డిఫాల్ట్గా అది అప్లోడ్ అయిపోయింది. అప్పటికి 9 hours అవ్వడం వల్ల నేను దాన్ని డిలీట్ చేయట్లేదు. కానీ ఇది కంటిన్యూటీ కోసం నేను మళ్ళీ మా గురుగారి దాంతో పాటు నేను ఇది కంటిన్యూ చేస్తాను. యోధ అంటే ఆదికాండము 38వ ఆదికాండం 38 1 నుంచి కనుక 30 కనుక తీసుకున్నట్లయితే అసలు ఏరు ఏం తప్పు చేశాడో చెప్పలేదు. ఏరు ఏం తప్పు చేశాడో చెప్పకుండా డైరెక్ట్గా ఆయన ఏం చేశాడంటే తామారు అంటే తన అన్న భార్యని ఓనానికి ఇచ్చేస్తాడు. ఎవరిని చంపి అన్నని చంపి యెహోవా దేవుడు తన తమ్ముడికి ఇస్తాడు. ఇది ఏ రకంగా న్యాయం నాకు అర్థం కావట్లే. అది ఏ రకంగా న్యాయం అది? ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. పాత నిబంధనలో ఎక్కడా కూడా పరిశుద్ధాత్మ అనే ఒక పదం చూపించమని చెప్పండి చూద్దాం. ఒకవేళ అదే కనుక ఉన్నట్లయితే ఈ ఏరు అంటే తన తమరుకి ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో గర్భం తెప్పించవచ్చు కదా. నిజంగా సత్యగల దేవుడైతే, నిజంగా దేవుడికి ఆ యెహోవా దేవుడు మంచోడైతే అది చేయకుండా తమ్ముడికి అప్పచెప్పాడు. దీన్ని ఏ భాషలో చెప్పాలో, ఏ విధంగా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లా. ఓకే, ఆదికాండము 1 నుంచి 30 అసలు మొత్తం స్టాంజా చదివితే యెహోవా ఎంత డాషో మీకే అర్థమవుతుంది. అలాగే ఒకనొక సందర్భంలో యేసు కూడా నేను తండ్రి ఏకమై ఉన్నాను అంటే తండ్రి తప్పుని కొడుకు ఒప్పుకుంటున్నట్టు, అంటే యేసు కూడా చండాలుడే అన్న ఒక అర్థం కూడా వస్తుంది అక్కడ. సరే, ఇప్పుడు నిన్న చెప్పిన దాంట్లో అసలు తండ్రి చిత్తము చెప్పున్నాం అంటే ప్రభువా అని చెప్పిన వాళ్ళంతా పరలోక రాజ్యం చేరలేదు, తండ్రి చిత్తము చెప్పునే పరలోక రాజ్యం చేరతారన్న విషయాన్ని నేను 21, 22, 23 వచనాలు తీసుకొని చెప్పాను. మత్తయి 7. సో దాని కౌంటర్గా ఆయన ఏదో చెప్పారు.
దాంతోపాటు ఆయన ఏం చెప్పారంటే ఇంకా చాలా విషయాలు చెప్పారనమాట. చెప్తూ నేను బైబిల్ని వక్రీకరించానని ఇంకోటి చెప్పారు. నేను ఉన్నది చదివాను, అక్కడ బండ పొర్లింది అన్న ఒక విషయం ఆడినాను. అంటే నేను అది గమనించలేదు. బట్ దానికి అది కాకపోయినా పైన మూడిటికి నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది. అంటే ప్రభువా అనేవాడంతా చేరడు. ఇంకా తర్వాత ఏంటంటే నామక్రైస్తవులు అని చెప్పి ఇంకో కలరింగ్ ఇచ్చాడు. నామక్రైస్తవులు ఏంటో నాకు అర్థం కాదు. నామక్రైస్తవులు ఏంటి? అసలు మీరు చెప్పేది ఏంటంటే క్రీస్తు నమ్మితే చాలు, ఇంకేం అవసరం లేదు, మీ పాపాలన్నీ పోయేసినాయి, అసలు అన్నీ అయిపోయింది ఆతూత్ అంటారు కదా. సో ఇక్కడ నామక్రైస్తవులతో పనే లేదు, క్రీస్తు నమ్మితే చాలు ఎన్ని పాపాలని చేసుకోవచ్చు, అదే మీరు చెప్పింది. ఓకే, మా దాంట్లో కర్మ సిద్ధాంతాన్ని గురించి మా గురువుగారు బాగా వర్ణించారు కాబట్టి అది మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో ఆ తర్వాత వచ్చేసి అసలు తండ్రి చిత్తము చొప్పున అసలు క్రీస్తు ఏ చోట చేశాడో ఎంతో అది క్లారిటీ ఇవ్వాలి కొంచెం. ఎక్కడెక్కడ కూడా తన తండ్రి చిత్తము చొప్పున ఆయన నడుచుకోలేదు. ఎందుకంటే ఓకే, అది కంటిన్యూటీ కోసం చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే అది ఎక్కడెక్కడ చెప్పాను కూడా రిఫరెన్స్లు ఇస్తున్నాను. యెహోవా దేవుడు వచ్చేసి విశ్రాంతి దినాల్లో ఎవరిని పని చేయకూడదు అని చెప్పింది వచ్చేసి నిర్గమ 20 పాత నిబంధనలో నిర్గమ 20:10, నిర్గమ 35:2-3, నిర్గమ 31:14, తర్వాత వచ్చేసి సంఖ్యాకాండ 15లో ఒక అడవిలో ఇజ్రాయేలీయుడు ఒకడు పుల్లలు ఏరుకుంటే చంపేశాడు. అది సంఖ్యాకాండ 15:32 నుంచి 36 దాకా తీసుకోవచ్చు. 36 వరకు అది ఉంది. దాని గురించి డీటెయిల్గా చెప్పబడింది. కానీ మత్తయ్య 12:8లో నేను విశ్రాంతి దినానికి దేవుడై ఉన్నాను అన్నాడు. సో తండ్రి ఎవ్వడికి ఇవ్వలేదు. ఆ రోజు విశ్రాంతి దినం ఎవ్వడికి పని చేయకూడదు అని నిర్గమలో క్లియర్గా చెప్తుంటాడు. నిర్గమ 20:10లో కానీ నిర్గమ 35:2-3లో కానీ నిర్గమ 31:14లో కానీ కరాఖండిగా చెప్తారు. అసలు నిజంగా యేసు నిజంగా పరలోక రాజ్యంలో ఉన్నట్లయితే తన తండ్రి ఇలాంటి పనులు చేస్తే ఆయన కోపం వస్తుంది. అంటే సంఖ్యాకాండ చెప్పాడు కూడా ఆయనే. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తాడు, తర్వాత యెహోవా మనుషునికి మరణశిక్ష పొందవలెను అంటాడు. అంటే సంఖ్యాకాండలోనే చెప్పేస్తాడు, అన్ని మరణశిక్షణ రాళ్ళతో కొట్టి చంపేమని చెప్పేస్తాడు యెహోవా డైరెక్ట్గా. నిజంగా యేసు గనక పరలోకం అనేటువంటి యెహోవా కుమారుడే అయితే ఇది తెలియకుండా ఉంటుందా? సో అతను తర్వాత నిర్గమలో మీకు చెప్తాను. నేను యెర్మీయా గ్రంథం గురించి 14 దాని విషయాల్లో మీకు తేటతలం అయిపోయింది. సో దీని ప్రకారం చూస్తే ఆయన విశ్రాంతి దినాన్ని పాటించలేదు ఒకటి. సో అక్కడ దబ్బడిపోయింది ఆయనకి. రెండోది వచ్చేసి తల్లిని నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశం 27:16. అలాగే నిర్గమ 21లో కూడా తన తల్లిని కానీ తండ్రిని కానీ శపించేవాడు మరణశిక్షను అందుతారు అని చెప్పేసి నిర్గమ 21:17 ఓకే చెప్తాడు. కానీ మత్తయ్య 12లో ఏం జరుగుతుంది? మత్తయ్య 12, 47, 48, 49, 50 కనుక తీసుకున్నట్లయితే అసలు తల్లిని అక్కడ నిర్లక్ష్యం చేస్తాడు. తల్లిని నిర్లక్ష్యం చేస్తేనే శాపగ్రస్తుడు. అలాంటి వాడు ఎలాగా దేవుడయ్యాడో నాకు అర్థం కాల. సో అది అసలు తండ్రి యొక్క తండ్రి అంటాడు. మరి తండ్రి అంటే భూమిలో ఉన్నటువంటి అంటే కన్నెకు పుట్టాడో అది సెకండ్ తీసుకుందాం, ఇప్పుడు అది మ్యాటర్ కాదు. కానీ ఈమె తల్లి మరియ తల్లి అయినప్పుడు అంటే ఆయన తండ్రి అని అనుకున్నట్టయితే ఈమె తల్లి అయినట్టయితే తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తున్నప్పుడు అక్కడ తండ్రిని నిర్లక్ష్యం చేశాడు. అంటే యెహోవా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు, తల్లిని నిర్లక్ష్యం చేశాడు కూడా దబ్బడిపోయింది. అక్కడ రెండో మాట కట్టము. ఆ తర్వాత వచ్చేసి సంఖ్యాకాండ 6:2-4 దగ్గర తీసుకున్నట్టయితే ద్రాక్షారసము త్రాగుట. నేను ద్రాక్షారసము అంటే నేను మామూలు ఇంగ్లీష్ ద్రాక్షారసం తీసుకోవట్లేదు, తెలుగు ద్రాక్షారసం తీసుకుంటున్నాను. అలాగే ద్రాక్ష త్రాగడమే కాదు, ఎండు ద్రాక్ష కానీ పచ్చి ద్రాక్ష కానీ తినకూడదు అని చెప్పేసి సంఖ్యాకాండ 6:3లో చెప్పాడండి. కానీ మన యేసు గారు ఏం చేశారు మీ అందరికీ బాగా తెలుసు. యోహాను 2 1-10 వచనాలు తీసుకుని ఉంటే ఆయన
పెళ్ళికి వెళ్తాడు. ఒక చిన్న డ్రాప్ పడితే కింద వాటర్ అంటే అక్కడ ద్రాక్ష రసం అయిపోతుంది. ఒక డ్రాప్ పడినా కూడా కింద పోయేంత వరకు వాటర్ తీసుకురమ్మంటాడు. అది మొత్తం ద్రాక్షారసాన్ని చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతివాడు ఆ ద్రాక్షారసాన్ని తాగి అసలు ఇలాంటి ద్రాక్షారసం మేము తాగనే లేదన్నాడు. ఏకంగా ఈయన ద్రాక్షారసాన్ని తయారు చేశాడు. సో అక్కడ దబ్బడిపోయింది. అక్కడ తండ్రి మాట వినలేదు, తర్వాత అంటే తల్లి మాట వినుండుగాక, కానీ యెహోవా దేవుడి యొక్క మాట ఆయన వినలేదు. ఇక్కడ రెండో చోట దబ్బడిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ద్రాక్షారసాన్ని తర్వాత సో ఈ అటు విశ్రాంతి దినాన్ని పాటించలేదు, 2 తల్లిని నిర్లక్ష్యం చేశాడు, 3 ద్రాక్షారసాన్ని తాగాడు. దాంతోపాటు 4వది ఏం చేశాడు? సో ఇది కొంచెం మానవతా దృక్పథంతో ఉన్నప్పటికీ కూడా తప్పవుతుంది. అదేంటంటే యోహాను 8:3-11 వాక్యాలు కనుక మేము తీసుకున్నట్టయితే వ్యభిచారిని కాపాడతాడు. ఈ 4 వ్యభిచారిని కాపాడమని చెప్పే అథారిటీ లేకపోతే ఆ విషయము మానవతా దృష్టితో చూస్తే కరెక్ట్ అవుద్ది, కానీ తండ్రి యెహోవా దృష్టిలో మాత్రం అది తప్పే. కాబట్టి ఈ 4ను బట్టి అసలు తండ్రి యొక్క చిత్తాన్ని సాక్షాత్తు యేసే అలక్ష్య చేశాడు. అలాగే మళ్ళీ దాంతోపాటు ఈయన ఏం చేశాడంటే ప్రపంచం కోసం చేశారు, ప్రపంచం కోసం జనులందరి కోసము సిలువనెక్కాడని చెప్పేసి ఈ క్రైస్తవులంతా ఒక ప్రచారం చేస్తారు కదా. వాళ్ళందరూ యోహాను సువార్త 17:9 ఒకసారి చూసినట్టే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను కానీ లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. లోకం కోసం ఆయన ప్రార్థన కూడా చేయలేదు. యోహాను సువార్త 17:9 క్లియర్గా ఉంటుంది ఈ మాట. నేను వారి కొరకు అంటే ఇజ్రాయేలీల కొరకు మాత్రమే ఆయన ప్రార్థన చేశాడు. అసలు ఈ ప్రపంచంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేనట్టుగాను ఆయన బిహేవ్ చేశాడు. అసలు ప్రార్థనే చేయనివాడు ప్రపంచం కోసం ఎట్లాగా రక్తం చిందించాడు అని మీరు కలరింగ్ ఇస్తున్నారు, నాకైతే అర్థం కావట్లా. మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 17:9 బాగా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను కానీ లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఐ ప్రే ఫర్ దెమ్, ఐ ప్రే నాట్ ఫర్ ద వరల్డ్ అని ఉంటుంది. అంటే ప్రపంచం కోసం ఆయన ప్రార్థన చేయలేదు అన్న విషయం తేటతలం అవుతుంది. అలాగే తీర్పు తీరుస్తారని చెప్పి ఒక ఆయన పాపం ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎవరికి తీర్పు తీరుస్తాడంట? మత్తయి 19:28 కనుక మీరు చూసినట్టే, యేసు వారితో ఇట్లనెను, వారేందు పునరుద్ధానం జన్మించిన వారు కానీ ఎవరైనా కానీ వారు సింహాసనం మీద కూర్చుంటారంట. ఎవరు? యేసు గారు కూర్చుంటారంట. దీంతోపాటు ఈయన ఎమ్మడించినటువంటి 12 మంది శిష్యులు సింహాసనం మీద కూర్చుంటారు. వాళ్ళు ఇజ్రాయిలీల యొక్క 12 గోత్రికులకి మాత్రమే ఆయన తీర్పు తీరుస్తాడు. మత్తయి 19:28 దాని ప్రకారం ఆయన ప్రపంచం కోసం ప్రార్థన చేయలేదు. అలాగే తీర్పు తీర్చేది ఎవరికి? ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రికులకి. సో ఇదన్నీ పక్కన పెడదాం కొద్దిసేపు. అసలు ఇలాంటి వారి గురించి యెహోవా గారు ఆల్రెడీ చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు? యెర్మయా గ్రంథము 14:15, 14:15, 14:16, 14:17 కనుక మీరు తీసుకున్నట్టయితే డైరెక్ట్గా యెహోవానే చెప్పేశాడు. ఏమనంటే నేను ఎవ్వరికి ఎట్టి ఆజ్ఞలు ఇవ్వలేదు. ఎవ్వరికి అంటే మీరు చూసుకోండి, కావాలంటే బైబుల్ మీకు యాప్ కూడా దొరుకుతుంది. తెలుగు బైబిల్ టైప్ చేస్తే మీకు సెల్ ఫోన్లోనే కూడా దొరుకుతుంది. యెర్మయా గ్రంథం 14వ వచనము 14, 14, 14, 15, 14, 16, 14, 17 వచనాలకి తీసుకున్నట్లయితే ఆయన క్లియర్గా చెప్తారు, వారు అబద్ధం చెప్తున్నారు. ఎవరు? యెహోవా క్లియర్గా చెప్పారు, నేను ఎవ్వరికి ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వలేదు, నేను ఎవరిని పంపించలేదు. అలా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళని ఏం చేస్తారంట? 14-15లో వారు ఖడ్గముల్లో వాళ్ళని శిక్షించాలి, అంటే ఖడ్గమూలంగా వాళ్ళని శిక్షించాలి అని 14లోను, 16లో వాళ్ళని యెరూషలేము వీధుల్లో ఖడ్గము మూలంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి 14-16లో చెప్తాడు. ఏమనంటే వాళ్ళని యెరూషలేము నగరంలో ఖడ్గం మూలంగా శిక్షించాలని, వాళ్ళ భార్యలైనా కుమార్తెలైనా కుమారులైనా కప్పెట్టేయాలని,
అది చెప్పాడనమాట. అలాగే వారు గనక 14-17లో వాడిని నరి రోడ్లో కొడతాము, అసలు శిక్షించాలి వాడిని అని చెప్తున్నారు అనమాట. శిక్షిస్తారు ఈ జనుల యొక్క పాపాలన్నిటికీ. అంటే ఆయనే చెప్తాడు, ఇలాంటి నేను చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే తన పాపాలన్నింటి, అంటే జనాల యొక్క పాపాలన్నీ తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెడతాడంట. ఇప్పుడు తెలివికి ఒక మాట చెప్తాడు మన ప్రక్షాళ్ కానీ ఇంకెవరైనా ఏమి చెప్తాడంటే, ఈ పాపాలన్నీ ఆయన మీదకి తీసుకొచ్చాడు కదా అని. అంటే ఈ పాపాలని తీసుకురావడానికి గల కారణం ఏంటి? యెర్మీయా 14:14 ప్రకారం వాడు అబద్ధం చెప్పాడు. అంటే దీని ప్రకారం 2 విషయాలు క్లారిటీ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే జీసస్ వచ్చేసి అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పినందుకే యెరూషలేము నడు రోడ్లో ఆయన తన్నులు తిన్నాడు. ఎందుకు? ఆయన చెప్పిందని అబద్ధాలే. యెర్మీయా 14:14 ప్రకారం యెహోవా ఎవరిని పంపించలేదు, ఎవ్వరికి అటువంటి ఇవ్వలేదు, ఆజ్ఞలు ఇవ్వలేదు. అప్పుడు అలాంటి నేను తండ్రి దగ్గర ఉన్నాను, నేను ఇది కట్టుకున్నాను, అది చేసుకున్నాను, ఇది చేసుకున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పాడు. కాబట్టి యెహోవా దేవుడు నడి రోడ్డు మీద, అంటే యెర్మీయా 14:17 ప్రకారం తీర్పు తీర్చాడు, తాట తీసి వదిలిపెట్టాడు. ఇది యెర్మీయా 14:17లో క్లియర్ కట్గా కనపడుతుంది. ఒకవేళ యెర్మీయా గ్రంథంలో నిజంగా యేసు అనేటువంటి వాడు నిజంగా తండ్రి, అంటే దేవుడుగా చెప్పబడేటువంటి యెహోవా యొక్క కొడుకే అయితే అసలు విశ్రాంతి దినాల గురించి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. ఆ తర్వాత శాపనార్థాల గురించి తెలిసి ఉండాలి. ఆ తర్వాత క్లియర్ కట్గా ఈ పలానా విషయం చేస్తే తండ్రి కోపం వస్తుందని తెలిసి ఉండాలి. సో అక్కడ తండ్రి చిత్తాన్ని చేయలేదు. ఒకటి, ఈయన ఈ లోకానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన వారి కొరకు ప్రార్థన చేశారు కానీ ప్రపంచం కోసం ప్రార్థన చేయలేదు. అలాగే 12 గోత్రికులకి మాత్రమే తీర్పు తీరుస్తాడు. అంటే మిగతా వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు, ఇజ్రాయేలీలతోనే సంబంధం ఉంది. ఇన్ కేస్ మీరు గనక యేసు దేవుడు, యేసు పరిశుద్ధ దేవుడు, యెహోవా దేవుడు యొక్క కుమారుడు అని మీరు కన్ఫర్మ్ చేసినట్లయితే, అయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 16, 17, 18, 19, 20 వచనాలు కూడా మీరు నమ్మాల్సి ఉంటుంది. అది జరిగితే మీరు బాప్టిజం పొంది ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా విషయాన్ని కూడా తీసుకున్నా మీకేం కాదు. సో దానికి మీరు సిద్ధపడతారా? ఎందుకంటే మీరు యెహోవా ఆయన సంగతి తీసి పక్కన పెడదాం కొద్దిసేపు. యెహోవా దేవుడే యెహోవా చెప్పినట్లు ఆయన నడుచుకోలేదు కాబట్టి ఆయనకి తీర్పు తీర్చాడు. ఎవరికి? యేసు చెప్పింది మొత్తం అబద్ధమే. ఎందుకంటే యెర్మీయా 14:17 క్లియర్ కట్గా చెప్తాడు. ఏమని అంటే, నేను వారిపైన చెడుతనమను తెప్పించేదను అని చెప్తాడు. అంటే చెడుతనాన్ని ఎప్పుడు వస్తుంది? వాడు అబద్ధం చెప్తే చెడుతనం వస్తుంది. అబద్ధం చెప్పలేదు, సత్యవంతుడే అయితే, నీ యేసు సత్యవంతుడే అయితే ఆయన ఈ తీర్పు తీర్చడు. ఆయన అబద్ధాలు చెప్పాడు. ఓకే, ఈ మాటతో తేడతనవుతుంది. ఒకవేళ ఆయన కనుక సత్యవంతుడు అయితే మీరు ఆ సత్యాన్ని మీరు నిరూపించుకోవాల్సి వస్తుంది. అందుకే నమ్మి బాప్టిజం పొందిన వారికి సూచిక క్రియలు, వారు పాములు ఎత్తి పట్టుకుంటారు, అన్నీ ఉన్నాయి కదా. ఆవగింజ ఆత్మవిశ్వాసము నీ యందు ఉండిన ఎడల కొండను తొలగిపోమన్న చెప్పినచో కొండ తొలగిపో, ఒక పెద్ద కొండనే పక్కకి పంపిస్తాను. ఆత్మవిశ్వాసం అక్కడ సందర్భం ఏంటో కూడా తెలుసు నాకు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టమని చెప్తే మీ యేసు శిష్యులు వెళ్ళగొట్టలేకపోతే ఆవగింజ విశ్వాసం నీ దగ్గర ఉంటే కొండను తొలగిపోమన్నా తొలగిపోద్ది అని చెప్పి ఆయన కలరింగ్ ఇస్తాడు. మరి ఆవగింజంత విశ్వాసం లేదా విషయం తీసుకోవడానికి? సరే, ఇంకో విషయం చూద్దాం. ఇది ఒకసారి చూసారా? ఇది వచ్చేసి ఇజ్రాయలీల యొక్క రిలీజియస్ ల్యాండ్స్కేప్ అంటావు దాన్ని. దాంట్లో ఇది 2015 నాటికి, అంటే మే 2015 నాటికి సంబంధించినటువంటి అది. అందులో ఇజ్రాయిలుకి 12 గోత్రికులు తీర్పు తీరుస్తున్నాడు కదా, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు కదా. అలాంటప్పుడు ఇజ్రాయిలీలో ఎవరు ఉండాలి? క్రైస్తవులు కదా. అక్కడ క్రైస్తవులు ఎంత శాతం ఉన్నారో తెలుసా? 2% మాత్రమే. 14% ముస్లిమ్స్ ఉన్నారు. ఆ తర్వాత 81% యూదులు ఉన్నారు. అసలు ఇజ్రాయిల్ అనేటువంటి యూదులే క్రీస్తుని ఇప్పటికే నమ్మకపోతే వారిని తీసుకొచ్చి మన తల మీద రుద్దుతున్నారు.
ఆయన అసలు క్రీస్తు అనేవాడు పచ్చి అబద్ధాలు ఆడాడు. ఎందుకంటే యెర్మయా గ్రంథంలో కూడా క్లియర్ కట్గా చెప్పాం. అలాగే మీకు 4 వచనాలు చూపించారు. సో దీన్ని బట్టి మీకే అర్థమైంది, యెహోవా అనే క్యారెక్టర్ అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ని తేల్చావు అని తేలిపోయింది. బాబు ప్రక్షాలు, ఇప్పుడు కావాలంటే నీ కౌంటర్ పెట్టు, దానికి నేను తిరిగి కౌంటర్ పెడతా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క క్రాస్ రెఫరెన్స్ చేసుకో. క్రాస్ రెఫరెన్స్ చేసుకున్న తర్వాతే పెట్టు. తండ్రి మాట, తండ్రి చిత్తాన్ని ఆయన ఎక్కడా నెరవేర్చలేదు. ఓకే, మళ్ళీ అదే చెప్తున్నా, 4 చోట్ల ఆయన తప్పాడు. అందుకే యెహోవా దేవుడు యెర్మయా గ్రంథము 14 నుంచి 17 వరకు ఉన్నటువంటి దాన్ని అనుసరించి ఆయనకి తీర్పు తీర్చాడు, తాట తీసి వదిలిపెట్టాడు. అంతేగాని అదంటే వృక్షశీలాయ నమః, కన్యాసుతాయ నమః, ఇవన్నీ ఏంటంటే ఉత్త బోగస్ మాటలు. అసలు యూదులే మిమ్మల్ని తంతారు, అసలు యూదులే మిమ్మల్ని అసలు దగ్గర కూడా రానివ్వరు. చాలా చోట్ల క్లియర్గా చెప్పారు. వాళ్ళ బుక్ అయినటువంటి థోర్లో కూడా రాసుకున్నారు. ఓకేనా, మాకు క్రైస్తవులకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు క్రీస్తు అనే దేవుడిని నమ్ముతున్నారు అని. సో ఈ 4 మీది ఫస్ట్ నుంచి ఆది నుంచి ఇంతే. ఎవరో ఒకరి మీద వాళ్ళ యొక్క ఆచారాలని, వ్యవహారాలని ఇన్వోల్వ్ చేసుకోవడము, చేసేసిన తర్వాత అది చేసుకోవడం. యూదులు ఇప్పటికీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు విగ్రహ ఆరాధన చేయరు. వాళ్ళ సొంత చర్చల్లో కూడా వాళ్ళు విగ్రహ ఆరాధన చేయరు. మీరు యేసు అనేటువంటి సిలువను పెట్టుకొని పూజిస్తున్నారు. యేసు సిలువ అయినా సరే అది భూమి ఆకాశములందు ఏ రూపమును మీరు పూజించకూడదు. ఇది యెహోవా వాక్కు. కానీ తండ్రి అంటే యెహోవా దేవుడి యొక్క వాక్కుని కూడా మీరు తొంగలో దొక్కి మేరీ మాతను పూజిస్తున్నారు. అలాగే సిలువలో ఉన్నటువంటి యేసు నమ్ముతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా, గ్యారంటీగా, కన్ఫామ్గా నరకానికే పోతారు. అలాగే యేసుని నమ్మితే, అంటే ఇంత పచ్చబద్ధాలు పూర్తిగా తండ్రి చిత్తాన నిలబట్టలేదు కాబట్టే ఈయన తన్నులు తిన్నాడు. అలాగే యెహోవా దేవుడు ఎంత డాష్ గాడో ఆదికాండం 38 నుంచి 38 మొత్తం చదివితే అర్థమైపోతుంది. సో ఇలాంటి దేవుడు మాకు అక్కర్లేదు, ఈ దేశానికి అంతకంటే అక్కర్లేదు. బాబు ప్రక్షాలు, ఇప్పుడు నీ కౌంటర్ పెట్టుకోవాలని చెప్పుకుంటూ జై హో ఈశ్వర, జై శ్రీరామ్, జై భారత్ మాత.